చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి. సో ఐమ్ వెరీ హ్యాపీ. క్రికెట్ అనేది మేము యాక్చువల్గా 2006లో టీసీ అనేది స్థాపించాం, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అని. అక్కడ నుంచి మాకు సినిమా అనేది ఒక ప్రొఫెషన్ అయితే ఇది ఒక ప్యాషన్లా పెట్టుకున్నాం. మేము ఒక మంచి మంచి కాజెస్ గురించి, మంచి కాజ్ వచ్చినప్పుడు మేము అందరూ కూడా, మా టీసీ మెంబర్స్ అందరూ కూడా రెడీగా ఉంటాం. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మేము అందరం కలిసికట్టుగా ఉంటాం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఓన్లీ ఇండియాలోనే కాదు, ఫస్ట్ మ్యాచ్ మేము షార్జాలో, దుబాయ్లో ఆడడం జరిగింది. అలాగే అమెరికాలో 2 సార్లు ఆడాము, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఇలా అక్కడ కూడా మంచి మంచి కాజెస్, అక్కడ మన తెలుగు వాళ్ళందరితో కలిపి ఆడడం అనేది కూడా చాలా సంతోషం. అటువంటిది ఈసారి ఎక్కువ కార్పొరేట్ టీమ్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీవీ టీమ్స్ 2 కానీ ఇంత ఆడటం కూడా ఫస్ట్ టైం. మేము లాస్ట్ టైం అక్కడ చేసాము హైదరాబాద్లో. ఇక్కడ ఈ వైజాగ్లో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ వైజాగ్ జరగడానికి కారణం మెయిన్ ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అలాగే కేసినేని చిన్ని గారికి. ఎందుకంటే ఆ గ్రౌండ్ ఇచ్చి మీరు రండి వైజాగ్, డెఫినెట్గా బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో మ్యాచెస్ పెడదామని చెప్పేసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఈ గవర్నమెంట్కి, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మ్యాచ్ జరగడానికి ముఖ్యం మెయిన్ ఏంటంటే రాంబాబు గారు. ఎందుకంటే ఆయన కష్టం, చాలా కష్టపడ్డారు. ఈ టీం ఇంతమంది టీములు చేసుకురావడం అనేది అంత నాట్ ఏ జోక్. ఎందుకంటే 2 టీముల్ని, మా ఫిలిం నుంచి 2 టీములు చేయడం అనేది చాలా కష్టం. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ తీసుకురావడం అనేది చాలా కష్టం. అటువంటిది ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆయన మీద అభిమానంతో మేము ఈరోజు టీసీసీఎల్కి టీసీఎస్ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందని నేను చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ రాంబాబు గారు. ఇక ముందు కూడా మంచి మంచి మ్యాచెస్, మంచి మంచి ఈవెంట్స్ జరగాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి థ్యాంక్ యూ. అందరూ రండి, ఎందుకంటే రేపు స్టేడియం ఫుల్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. సరదాగా క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం. అలాగే రేపు ఎల్లుండి మ్యాచెస్ జరుగుతాయి. ఆ మ్యాచెస్ ఏంటి కూడా రాంబాబు గారు చెప్పారు. సో అందరూ రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. నమస్కారం అండి. ముందుగా మన వైజాగ్, విశాఖపట్నం ప్రెస్ మీడియా అందరికీ మీరు ఇంతమందిలో వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలా రోజులైంది మీ అందరినీ కలిసి, చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మన వైజాగ్ వచ్చి ఇలా ఒక చారిటీ క్రికెట్ మ్యాచ్ ఆడడం. అండ్ ఇదే మ్యాచ్ మేము ఇంతకుముందు హైదరాబాద్లో ఆడాం. అప్పుడే రాంబాబు గారు అన్నారు, హైదరాబాద్ చేశాం కదండి, మనం వైజాగ్లో కూడా చేద్దామంటే తప్పకుండా చేయండి, మేమందరం ఎప్పుడు టీసీ అంటే ఎప్పుడు మంచి కాజ్ అంటే మేము ముందుంటాం, అందుకని వైజాగ్లో చేయడం. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ పోర్ట్ స్టేడియం అన్నారు, లేదు మనం ఈ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే ఆడాలని అడిగితే శ్రీకాంత్ గారు గంట గారితో మాట్లాడి, అలాగే కేసినేని చిన్ని గారితో మాట్లాడి గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలిసినట్టే ఐపీఎల్ రాబోతుంది, వాళ్ళు యూనో ఇలా నార్మల్ మ్యాచెస్కి ఇవ్వరు కాబట్టి చాలా కష్టపడి గ్రౌండ్ తెచ్చారు. సో వెరీ హ్యాపీ ఆ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడడం. మా టీసీఏ మీ అందరికీ తెలిసినట్టు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక 2 మ్యాచెస్ ఆడుతుంటాం, ప్రతిసారి ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం. ఈసారి కూడా అలాగే ఒక మంచి కాజ్ కోసం ఆడబోతున్నాం. ఇందాక రాంబాబు గారు అన్నట్టు తరుణ్, శ్రీకాంత్ కాదు, మా ఎంటైర్ టీసీఏ ఇప్పుడు అందరూ షూటింగ్స్లోనే ఉంటారు. ఎంటైర్ టీం, మాకు ఎవరు ఒకళ్ళిద్దరు లేకపోయినా మాకు టీం అవ్వదు. సో ఎప్పుడు మా టీసీఏ కోసం మేమందరం ఇలాగా కలిసి రావడం చాలా సంతోషం. మేము అక్కడ కూడా అందరూ ఎవరు షూటింగ్లో వాళ్ళు బిజీగా ఉంటాం, కానీ ఇలా వచ్చినప్పుడు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసి అది మంచి కాజ్ కోసం కాబట్టి వెరీ హ్యాపీ. అండ్ అలాగే తమన్, నిఖిల్, సుశాంత్, ఆది వీళ్ళందరూ రేపు మార్నింగ్ వస్తున్నారు. వాళ్ళు ఏదో షూటింగ్, వాళ్ళు ఇంకో కాన్సర్ట్ ఏదో ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టీమ్ ఈజ్ హియర్. అండ్ ఒక 4 మాత్రం రేపు మార్నింగ్ వస్తారు. సో సాటర్డే, అది రేపు 27th రాంబాబు గారు చెప్పినట్టు 3 మ్యాచెస్. అండ్ మళ్ళీ అలాగే సండే కూడా ఫైనల్ ఉండబోతుంది. తెలుసు సండే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఉంది 7 o'clockకి, అది మాకు చూడాలనుకున్న మ్యాచ్. బట్ దాని ముందే ఈ మ్యాచ్ ఫినిష్ చేద్దాం అనే ప్లాన్లో ఉన్నాం. సో అందరూ ఈ మ్యాచ్ చూసేసి మనని గెలిపించి మనందరం కలిసి ఆ మ్యాచ్ చూసి ఇండియాని గెలిపించేద్దాం. సో వెరీ హ్యాపీ అండి. అండ్ వన్స్ అగైన్ రాంబాబు గారికి, వాళ్ళ టీంకి అండ్ ప్రెస్ మీడియాకి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమిషనర్ గారికి, అండ్ అలాగే
పొలిటికల్ టీమ్ ఆయన నాదల్ మనోహర్ గారు క్యాప్టెన్ అనుకుంటు కదా, ఆయన మన సుధీర్ బొజ్లా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, తన వైస్ క్యాప్టెన్ అన్నారు. రవినాయుడు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో ఆడడం కూడా చాలా సంతోషం. సో అలాగే ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్స్. అలాగే టీవీ టీమ్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ రాంబాబు గారు పోలీస్ టీం డెఫినెట్లీ బాగా అందరికంటే స్ట్రాంగ్ సెట్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో ఎనీవేస్ విల్ ఆల్ హ్యావ్ ఫన్. మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఎంటర్టైన్తో మీ అందరూ అవుతున్నారు, మీరు రావాలి, మీరు ఎంటర్టైన్ అవ్వాలి. థ్యాంక్ యూ చెప్తాను. టీసీఏ ప్రెజెంట్ ఏసీసీఎల్ ప్రొడక్షన్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్స్ లాంటి సినిమా రిలీజ్ అవబోతుంది. టీసీసీఎల్ ప్రొడక్షన్లో రేపు ఒక మంచి సినిమా లైవ్లో మీరందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మ్యాచ్ చూడబోతున్నారు విత్ సెలబ్రిటీస్తో. సో మీకు తెలుసు, సినిమా అండ్ స్పోర్ట్స్ రెండూ కలిస్తే ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ లాంటిది ఎంటర్టైన్మెంట్ అది. సో మీరు రండి, మీ అందరు కలిసి రండి, మీతో పాటు ఒక నలుగురిని తీసుకురండి. సో ఈ ఈవెంట్ని ఒక మంచిగా, ఒక సక్సెస్ఫుల్గా, గ్రాండ్గా జరగాలని నేను కోరుకుంటాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మన రాంబాబు గారు. ఆయన రెడీగా వస్తాం. దానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే శ్రీకాంత్ అండ్ తరుణ్. సో ఇది మా క్రికెట్ ప్రయాణం 14 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది. దానికి తోడు ఇవాళ రాంబాబు గారు ఒక బ్యూటిఫుల్ కాజ్తో వచ్చి టీసీసీఎల్ అని చెప్పి మొన్న 5 months బ్యాక్ హైదరాబాద్లో జరిగింది. సో చాలా బాగా జరిగింది. సో హ్యాపీ. ఇంకోసారి ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ముఖ్యంగా నేను ఈ మాట ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మాది విజయనగరం. సో నాకు ఆ హక్కు ఉంది ఇక్కడ మాట్లాడడానికి. వైజాగ్ వచ్చి ఆడాలి అలా కాదు, హక్కు ఎక్కువ ఉంటుంది, స్థానబలం ఉంటుందిగా. సో అందరిని రిక్వెస్ట్ చేసేటంటే, మెయిన్గా తమన్ దగ్గర నుంచి మా అశ్విన్ కానీ, మా ఓంకార్ కానీ, మా సుధీర్ కానీ, మేమంతా ఏంటంటే వైజాగ్ క్రికెట్ అంటే ఫస్ట్ మార్కులు వేస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే క్రౌడ్ అంత బ్యూటిఫుల్గా వస్తారు, ఎంకరేజ్ చేస్తారు, బాగుంటుంది. అందుకే మేము హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆడుతుంటే మెయిన్ కారణం అదే. బాబు వైజాగ్ నుంచి శ్రీకాకుళం ఇటు మా విజయనగరం వరకు చెప్తున్నాను అందరికీ, ఇది డెఫినెట్గా లైవ్ చూసేవాళ్ళు లైవ్ చూడండి, మీతో స్ప్రెడ్ చేయండి వైరల్ అవని ఈ మీటింగ్. ఎందుకంటే ఐ వాంట్ ది ఫుల్ క్రౌడ్ టు కమ్. రండి, వచ్చి మీరు ఆనందించి మమ్మల్ని బ్లెస్ చేసినట్టు ఉంటుంది. మీకు మంచి వినోదం అన్నీ ఉంటాయి. బికాస్ యూర్ ఆల్ హియర్ టు ఎంటర్టైన్ యూ. అందరూ చెప్పారు, అదే నేను చెప్తున్నాను. ప్లీజ్ తప్పకుండా వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీరు మీ ఎంజాయ్మెంట్ తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీ ఉంది. అండ్ వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఫ్రమ్ కార్పొరేట్ టీమ్ స్టాండ్ పాయింట్. అన్నారు మాకు ఇది మంచి కాజ్ కోసం ఈ ఈవెంట్ అంటే ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న కాన్సెప్ట్ మాకు బాగా నచ్చింది. సో అందరూ వస్తున్నారు, అందరూ ఆడుతున్నారు, వై డోంట్ వి ట్రై సంథింగ్ డిఫరెంట్ అని మేము అన్నతో దగ్గర ఒక ఆప్షన్ డిస్కస్ చేశాము. ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేయింగ్ గేమ్ మనం ఏమైనా జాబ్ ఆపర్చునిటీ, మాది కంప్లీట్లీ ఐటీ కంపెనీస్. అదర్ దెన్ ఐటీ వీఆర్ ఇంటూ నాన్ ఐటీ స్టార్టెడ్ ఇన్ ఇండియా. సో నాన్ ఐటీ పీపుల్ చాలామంది వైజాగ్లో ఉన్నారు, చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు అని అన్న డిస్కస్ చేయడం జరిగింది. సో అది జరిగినప్పుడు సరే మా కంపెనీ తరపు నుంచి వీ వాంట్ టు హైర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ నాన్ ఐటీ ఏరియా అన్నప్పుడు అన్న ఓకే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నాడు. సో వాట్ వీ వాంట్ టు టెల్ ఈస్ అక్రాస్ ద స్టేడియం మేము మల్టిపుల్ స్కానర్ కోడ్స్ పెడుతున్నాము ఈజీ స్టాఫ్ అనే కంపెనీ నుంచి. సో వేర్ పీపుల్ కెన్ అప్లై ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ నాన్ ఐటీ, ఇట్స్ కంప్లీట్లీ నాన్ ఐటీ. వాళ్ళని కూడా కొంచెం ప్రొఫెషనల్గా రిప్రజెంట్ చేసి ఒక హైదరాబాద్లో ఒక మంచి హైదరాబాద్ అండ్ డిఫరెంట్ సిటీస్ ఇన్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్వదేశంతో మేము జరిగింది. నా సపోర్ట్ ఉంటుంది, ఈవెంట్ అంతా నేను చేస్తాను అని. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా రవితేజ గారు. అలాగే ఇప్పుడు పవన్ కార్పొరేట్ 11 క్యాప్టెన్ని ఓ 2 ముక్కలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరు. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ ముందు ఉంచుతున్నాం. ఇప్పుడు మన హీరో శ్రీకాంత్ గారిని సపోర్ట్ గ్రేటర్ విశాఖ అనే కాన్సెప్ట్ కూడా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ తరుణ్ అండ్ శ్రీకాంత్ ఇప్పుడు చాలా ఇలా మ్యాచెస్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. యూఎస్లో ఆడాం, ఆస్ట్రేలియాలో ఆడాం, సౌత్ ఆఫ్రికాలో ఆడాం. అన్ని మంచి మంచి కాజెస్ కోసం ఆడాం అనమాట. ఈసారి కొద్దిగా సెపరేట్గా నాట్ జస్ట్ యాక్టర్స్ ఆడుకోవడమే కాదు, కార్పొరేట్లో ఉన్న వాళ్ళకి, పోలీస్ వాళ్ళు, పొలిటీషియన్స్ అందరం కలిసి ఆడుతున్నాం.
సో రేపు ఎల్లుండి డెడికేట్ సమ్ టైమ్ ఫర్ అస్ బికాస్ ఇట్స్ ఫర్ ఎ వెరీ గుడ్ కాజ్. అండ్ క్రికెట్ అన్నప్పుడు యాక్టర్స్ ఎప్పుడైనా సరే ముందు వచ్చేస్తాం. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే క్రికెట్ సినిమాలు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా వాళ్ళని విడదీయలేమన్నమాట. సో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం, షూటింగ్ ఎగ్గొట్టి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఆడదామని. సో ఎప్పుడైనా సరే శ్రీకాంత్ కానీ తరుణ్ కానీ ఇలా మ్యాచెస్ ఉన్నాయని చెప్తే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ వచ్చి క్రికెట్ ఆడుతాను. అండ్ దానికి తోడు మంచి కాజ్ కోసం ఉంటుంది అండ్ ఇట్ బికమ్స్ బిగ్గర్ పర్పస్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ, బీ దేర్, సపోర్ట్ అస్. థ్యాంక్ యూ అన్న. వచ్చాము అండ్ డెఫినెట్గా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. అండ్ ఈ కాజ్ని అందరు కలిసి సపోర్ట్ చేస్తూ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ వీ విల్ బీ అ టఫ్ కాంపిటీషన్ టు ఆల్ అదర్ టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రేపు స్టార్ట్ అవుతుంది ఒక మంచి చారిటీ కోసం అండ్ అలాగే ఎంటర్టైన్ చేయడం కోసం అద్భుతమైన లీగ్. అది కూడా రాంబాబు గారు వాళ్ళందరూ ఆలోచించి ఒక మంచి లీగ్ని, టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తున్నారు. దానికి సపోర్ట్గా టీసీఐ నుంచి మూవీ సెలబ్రిటీస్, అలాగే టీవీ సెలబ్రిటీస్ అండ్ కార్పొరేట్స్, పొలిటీషియన్స్ అండ్ పోలీస్ శాఖ ఇంతమంది వస్తున్నారు. అండ్ డెఫినెట్గా మేమందరం కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అండ్ ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాము. సో మీరు కూడా వచ్చి ఎంటర్టైన్ అవుతూ మమ్మల్ని సపోర్ట్ చేయాలి. రేపు మ్యాచ్ మాత్రం అండ్ అలాగే ఎల్లుండి జరగబోతున్న మ్యాచ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ ఇష్టమైన వాళ్ళందరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా రండి ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చి. అండ్ నాకు తెలిసి ఇది ఫ్రీ పాసెస్ దొరుకుతాయి మీకు అందరికీ కూడా. సో చక్కగా రావాలి, మీరందరూ నేరుగా మమ్మల్ని చూడండి. అండ్ మంచి కాజ్ కోసం కాబట్టి మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు ఎక్కడ చారిటీ మ్యాచెస్ అన్నా, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఫస్ట్ మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా శ్రీకాంత్ అన్న తరుణ్ అన్న ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అలాంటిది వైజాగ్ ఎప్పుడు మేము షూటింగ్స్కి వస్తుంటాం. ఈసారి క్రికెట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా పోలీస్ టీమ్ కావచ్చు, పొలిటికల్ టీం కావచ్చు, కార్పొరేట్ టీం అండ్ టీవీ స్టార్స్ టీం, మా టీం అందరూ కలిసి వైజాగ్ పీపుల్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. మీరు అందరూ వచ్చి ఎంటర్టైన్ అవుతూ మా టీంనే గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు అదర్ టీమ్స్. ఈ ఈవెంట్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిందిగా తరుణ్ గారిని ఓరియంటెడ్ పీపుల్ అని నేను బల్లగుద్ది చెప్పగలను. నేను ఐ హ్యావ్ బిన్ అబ్జర్వింగ్ సిన్స్ కపుల్ ఆఫ్ క్లోజ్ అవుతుంది. ఈ సందర్భంగా